జనసేన నాయకులు లోనే మల్లికార్జున యాదవ్ గారిని, అదేవిధంగా సుందరరాజు గారిని, కాకు బొమ్మిరెడ్డి గారిని, అదేవిధంగా 21వ డివిజన్ కార్పొరేటర్ ఊరు విశ్వభాస్కర్ గారిని, 20వ డివిజన్ కార్పొరేటర్ చైతన్య నాయక్ గారు, NCC Naval Unit, South Carolina, NCC Naval Unit. మనకి ఖచ్చితంగా ఇది ఫాలో అవ్వాలి. మీరు ఎక్కడైతే కూర్చున్నారో రావడం నాకు చాలా అదృష్టం అనుకుంటున్నా. ఈ పేరెంట్ టీచర్ మీటింగ్స్ ఇది నిజంగా కూడా ఒక మెగా ఈవెంటే. ఎందుకంటే ఈ ఆలోచన లోకేష్ బాబుకి రావడం, రాష్ట్రం అంతా దాదాపు 45,000 స్కూల్లో ఇదే కార్యక్రమం జరుగుతుంది. పేరెంట్స్ రావడం ముఖ్యం దీంట్లో. ఎందుకంటే స్టూడెంట్స్ అఫ్కోర్స్ స్కూల్లో ఉండేవాళ్ళే, కానీ పేరెంట్స్ వచ్చి టీచర్స్తో వాళ్ళు మాట్లాడితే స్కూల్లో వాళ్ళ చిల్డ్రన్ ఏమాత్రం చదువుతున్నారు, ఏదైనా మంచి చెడ్లు టీచర్ని అడిగి తెలుసుకోవడం. అంటే ఇంటికాడు కూడా పేరెంట్స్గా మీ అందరికీ చెప్పేది, మీ పిల్లల్ని మీరు జాగ్రత్తగా స్కూల్లో చదివారు, ఇంటికి వచ్చారు, మాకు సమయం లేదనుకోకుండా వాళ్ళని దగ్గరికి తీసి, అది మీ బాధ్యత. ఇక్కడ టీచర్స్ బాధ్యత, ఇళ్లల్లో మీ బాధ్యత. యాజ్ పేరెంట్స్ మీరందరూ కూడా శ్రద్ధ తీసుకొని వాళ్ళ భవిష్యత్తు మీరు భవిష్యత్తుకి వాళ్ళందరినీ కూడా ముందుకు తీసుకుపోవాల్సిన పరిస్థితి మీది. నేను చెప్పేది ఒక్కటే, ఇక్కడ ప్రతి స్టూడెంట్కి మళ్ళీ చెప్తున్నా, కష్టపడి మీరు చదువుకోవాలా, మీ కాళ్ళ మీద మీరు నిలబడేటట్టుగా మీరు ఇప్పటి నుంచే దానికి అలవాటు పడాలా. మా నాయన మా అమ్మ ఏదో మనకి ఆశలు ఇస్తారని అటువంటి అన్ని మీ మనసులో ఉండకూడదు. మనం ఏం లేదు, మనం చదువుకొని పైకి రావాలని చూసుకొని చదువుకోవాలా, కష్టపడాలి. సో ఇటువంటి కార్యక్రమానికి నేను రావడం చాలా సంతోషం. ఇది రెండోసారి రావడం. ఇటువంటి స్కూలు, ఇటువంటి పిల్లల ముందు మీ అందరు చూస్తుంటే చాలా సంతోషం. పార్లమెంట్లో పక్కన ఎంపీలు చూస్తే ఆ సంతోషం ఉండదు, కానీ పిల్లల్ని చూస్తుంటే ఎంత సంతోషం అంటే మీ అందరి ముందు నేను ఉన్నానంటే దీన్ని మించింది లేదు. సో ఈరోజు ఈ కార్యక్రమానికి లోకేష్ బాబు పుణ్యాన మంచి కార్యక్రమం రాష్ట్రం అంతా పెట్టాడు. చాలా మంచి కార్యక్రమం. ఎందుకు చెప్తున్నా అంటే అందరూ ఉన్నారు ఇక్కడ, ముగ్గురు ఉన్నారు, టీచర్, పేరెంట్, స్టూడెంట్. సో ముగ్గురు కూడా ఖచ్చితంగా ఆ కోఆర్డినేషన్ ఉండాలా. కోఆర్డినేషన్ తోటే స్కూల్స్ ముందుకు పోవాలని కోరుకుంటూ, మీ అందరి భవిష్యత్తు కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. మీ భవిష్యత్ అందరిది, పిల్లలందరికీ చెప్తుంటా, బ్రహ్మాండంగా ఉంటుంది. పేరెంట్స్ కూడా జాగ్రత్తగా మీ పిల్లల్ని, వాళ్ళ భవిష్యత్తు బ్రహ్మాండంగా, మీ బాధ్యత చాలా ఉంది దాంట్లో, మీరందరూ కూడా బాధ్యత తీసుకొని చదివించండి. ఇంకేదన్నా ఈ స్కూల్కి నేను చేయగలిగింది ఏదన్నా ఉంటే మీ అందరిని చూసి చెయ్యాలని ఒక, దాన్ని ఏమనాల మాట తెలియదు కానీ చేయాలని ఆకాంక్ష. సో ఏదన్నా ఉంటే స్కూల్కి శాసనసభ్యులు ఉన్నారు, ప్రిన్సిపల్ ఉన్నారు, ఏదైనా ఉంటే నేను చేయగలిగింది చెప్పండి. ఎందుకంటే ఇటువంటి స్కూళ్ళు నేను వినింది అడ్మిషనే చాలా కష్టమని,
ఇప్పుడే చెప్తున్నారు ఇక్కడ అడ్మిషన్ తెచ్చుకోవడమే చాలా కష్టం అని. అంటే స్కూల్ ఎటువంటి స్కూల్ అనేది దాంతో అర్థమవుతుంది. అడ్మిషన్స్ కష్టం అంటే స్కూల్ ఈజ్ అ వెరీ 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 గుడ్ స్కూల్. సో మాది కూడా వీ షుడ్ ఆల్సో బీ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ స్కూల్. సో ఏదున్నా ఉంటే నాకు చెప్పండి, స్కూల్ తరఫున మిమ్మల్ని అడుగుతున్నాను. అట్లే శాసనసభ్యులు శ్రీధర్ గారిని కూడా నా సైడ్ నుంచి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. నేను చేయగలిగింది ఏమంటే చేస్తాను తప్పకుండా. స్కూల్కి కూడా చాలా సంతోషం ఈరోజు నేను పాల్గొంటున్నాను. ఆ కార్యక్రమం జరగాలని మన యువ నాయకులు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి ఆలోచనల మేరకి రాష్ట్రం అంతా కూడా కొన్ని వేల స్కూళ్లలో ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ అన్ని కార్యక్రమాల్లో కూడా అటు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు, సర్పంచులు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు అందరూ కూడా ఎక్కడికక్కడ పాల్గొంటూ ఉన్నారు. చాలా సంతోషం. ఈ కార్యక్రమానికి ఒక వినూత్న శోభ మన పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు రావటం, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి మనస్ఫూర్తిగా మీ అందరి చప్పట్లతో వారికి ధన్యవాదాలు తెలియజేయాలని చెప్పని కోరుతూ ఉన్నా. అదేవిధంగా జిల్లా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఈ స్కూల్తో చాలా బంధం ఉంది. ఎందుకంటే 2015 సంవత్సరంలో, అంటే నేను 2014లో తొలిసారిగా ఎమ్మెల్యే ఎన్నికైన తర్వాత ఈ స్కూలు విద్యార్థులతో కళకళలాడుతూ ఉంది. ఈ స్కూల్ని బాగా అభివృద్ధి చెందాలని చెప్పిన ఉద్దేశంతో అనేక రకాల ప్రయత్నాలు చేశాం. విజయప్రకాష్ గారు, హెడ్ మాస్టర్ గారు, అధ్యాపకులు అందరూ కూడా సహకరించారు. ఆ రోజు కార్యక్రమానికి ఈ స్కూల్లో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని అతిథిగా ఆహ్వానించాం. వారు అప్పటికి ఎంపీ కూడా కాదు. మేము కేవలం అతిథిగా వాళ్ళు ఆహ్వానిస్తే ఇక్కడ ఉన్న పరిస్థితులను చూసి వారు చేయాల్సిన ఏదైతే ఈ స్కూల్కి నేను సాయం చేయాలా అన్న ఉద్దేశంతో మేమెవ్వరం అడగకుండానే అదే వేదిక మీద 3 లక్షల రూపాయలు వారి సొంత నిధులు వాళ్ళు ప్రకటించడం జరిగింది. ఆ తర్వాత కూడా ఈ స్కూల్ విషయంలో వారు రాజ్యసభకు ఎన్నికైన తర్వాత కూడా అనేక సార్లు అధికారులతో మాట్లాడే విషయంలో ఈ స్కూల్ విషయంలో ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకున్నారు. ఈ పేరెంట్స్ మీట్కి ఇక్కడే పాల్గొవాలు ఇచ్చేశారు. వారికి ప్రత్యేకంగా అవసరాలు వచ్చినప్పుడు మీ దృష్టికి తీసుకొని వచ్చి మీ ప్రోత్సాహంతో ఇంకా స్కూల్ని అభివృద్ధి చేసేదానికి నేను కానీ, హెడ్ మాస్టర్ కానీ, అధ్యాపకులు కానీ అందరం కూడా కట్టుబడి ఉంటామని తెలియజేస్తూ, ఇక ఈరోజు మనందరికీ అటు పిల్లలకి, తల్లిదండ్రులకి, స్టాఫ్కి, అదేవిధంగా ఇక్కడ ఉన్న వారందరికీ కూడా మీడియా మిత్రులతో అందరికీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఆత్మీయ భోజనం కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఉన్నారు. కాబట్టి అందరూ కూడా ఆ యొక్క భోజనం చేసి అన్నదాత సుఖీభవ అని మీ అందరి ఆశీస్సులు అందించాలని చెప్పిన కూడా కోరుతూ ఉన్నా. ఇక లాస్ట్ టైం 10th 10కి 10 ఎంతమందికి వచ్చాయమ్మా? ఇక్కడ ఇప్పుడు మార్క్స్ సిస్టమ్ వచ్చింది. రాష్ట్ర స్థాయిలో మీరు పోటీ పడాలని, అటు రాష్ట్ర స్థాయిలో మంచి ర్యాంకులు సాధించాలని, ఆ సాధించిన విద్యార్థులకి మా ప్రోత్సాహం ఉంటుందని తెలియజేస్తూ మరోసారి ఒక చక్కటి కార్యక్రమంలో మీ అందరూ పాల్గొనడానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. రాష్ట్రం అంతా కూడా కొన్ని వేల స్కూళ్లలో ఈ చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటుకి నాంది ప్రస్తావన చేసిన నారా లోకేష్ గారికి నెల్లూరు రూరల్ నియోజకవర్గ పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు.